అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఐ థింక్ యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా పెట్టిన ఒక వీడియో ఉంది. లెట్ మీ ప్లే దట్ ఫస్ట్. ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్‌లీ అంత డిసప్పాయింట్ అవ్వద్దు. ఇది కాకపోతే ఇంకొకటి రైట్ చెప్పడం ఈజీయే బట్ ప్లీజ్ థింక్ ఇన్ దట్ వే. నౌ కమింగ్ టు ద సొల్యూషన్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ రైట్. కోడింగ్ రౌండ్ క్వాలిఫై అవ్వట్లేదు, పాస్ అవ్వట్లేదు. లైక్ జూమ్ అవుట్ అ బిట్ రైట్. ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తాను అనుకుందాం. వేర్ డూ యూ స్టార్ట్ విత్? లెర్నింగ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లాజిక్ బిల్డింగ్, డిఎస్ఏ థియరీ, డిఎస్ఏ ప్రాక్టికల్ అండ్ ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ కోడింగ్ నోట్లు ఇవ్వాలి. నౌ స్టార్ట్ విత్ ద బేసిక్స్ అగైన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారా? ఇఫ్ యస్ టిక్ చేసేయండి. లాజిక్ బిల్డింగ్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారా? అంటే ఏ క్వశ్చన్ అయినా సరే జస్ట్ లూప్స్ అండ్ కండిషన్స్తో సాల్వ్ చేయగలరా? ఇఫ్ యస్ టిక్ ఇట్. మోస్ట్లీ అప్పుడు ఇట్ విల్ బీ ఇన్ ద ఇష్యూ ఆఫ్ డిఎస్ఏ. సో ఫోకస్ ఆన్ డిఎస్ఏ అగైన్, ట్రై టు ప్రిపేర్ ఫర్ ఇట్ అగైన్ అండ్ దెన్ ట్రై అగైన్. సి అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అలాట్. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో అక్కడ చూస్తే సొల్యూషన్ దొరకవచ్చు. జూమ్ అవుట్ అ బిట్ అండ్ దెన్ ట్రై అగైన్. అగైన్ ఐ నో ఇట్స్ ఈజీ టు టెల్, చెప్పాడులే అనుకోవచ్చు, బట్ ఇట్స్ ట్రూ. ట్రై చేయండి. సో ఈ వీడియోని అప్లోడ్ చేశాక ఎందుకు ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా లాంగ్ ఫామ్ వీడియోలు డిస్కస్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అనిపించింది. అందుకని ఇవాళ ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. అరిస్టాటిల్ టైం నుంచి ఉంది. ఆ తర్వాత న్యూటన్, బోల్డ్ మంది సైంటిస్టులు దీన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇవాళ మన జనరేషన్కి ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ కొంచెం బాగా ఎక్కువ వినపడుతుందంటే కారణం ఏంటి అంటే ఇలాన్ మస్క్ అనమాట రైట్. సో మీరు ఇలాన్ మస్క్ స్టోరీస్ ఎన్ని విన్నా సరే అన్నిట్లోనూ బయట ఏదైతే అసలు ఇంపాసిబుల్ అనుకున్నారో వాటిల్ని రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసేటాను రైట్. ఇట్ కెన్ బీ ఇన్ దేర్ టెస్లా, ఇట్ కెన్ బీ ఇన్ దేర్ స్పేస్ ఎక్స్ రైట్. సో అందులో ఆయన ఎక్కువగా వాడే ఆ ప్రిన్సిపల్ పేరు ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అనమాట. వాట్ డస్ ఇట్ మీన్? First principles is kind of a physics way of looking at the world, and what that really means is you kind of boil things down to the most fundamental truths. సి యూజువల్గా మనలో చాలామంది వెన్ యూ థింక్ అబౌట్ సంథింగ్ వీ ఆర్ ఆల్ అనాలజీ థింకర్స్. అంటే లెట్స్ సే 10th తర్వాత ఏంటి అనే క్వశ్చన్కి మనలో ఎంతమంది నిజంగా బేసిక్ ప్రిన్సిపల్స్కి డీప్ డౌన్ అయ్యి ఓకే వై డూ వీ నీడ్ టు డూ సంథింగ్ ఆఫ్టర్ 12th? ఓకే ఎంపీసీ ఎందుకు ఎంపీసీ, ఆర్ బైపీసీ ఎందుకు బైపీసీ, మనకి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఇటువంటి డిఫరెంట్ బేసిక్ థింగ్స్ని ఆలోచించి జాయిన్ అయ్యాం. మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ లైక్ ఓకే బయట మార్కెట్ ఇది బాగుంది అంటున్నారు, మనకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయ్యారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని జాయిన్ అవుతాం రైట్. దట్స్ అనలాజీ థింకర్స్ రైట్. బట్ వాట్ ఈస్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ ఈస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఆర్ వైల్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ టు దట్ మ్యాటర్, థింకింగ్ టు ఇట్స్ స్క్రాచ్. అంటే లెట్స్ సే ఇప్పుడు ఆ రీలో చూసారు కదా, కోడింగ్ రౌండ్లో సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకని సెలెక్ట్ అవ్వట్లేదు? మేబీ బికాజ్ ఆ క్వశ్చన్ని సరిగ్గా సాల్వ్ చేయలేదు. ఎందుకని సాల్వ్ చేయలేదు? మేబీ బికాజ్ సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? బికాజ్ ఈ లాజిక్ బిల్డింగ్ ఆర్ డిఎస్ఏలో ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ రికగ్నిషన్. సో ఆ ప్యాటర్న్ రికగ్నిషన్ ఎందుకని ఇంపార్టెంట్? బికాజ్ వెన్ దెర్ ఆర్ అప్లికేషన్స్ ఇన్ ద రియల్ వరల్డ్ వాట్ రియలీ మ్యాటర్స్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే అప్లికేషన్స్ ఇన్ స్కేల్ విల్ బ్రేక్. వై డూ వీ నీడ్ అప్లికేషన్స్? బికాస్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మనకు కావాల్సినవి ఏంటి? ఎస్, వీ నీడ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు యాక్చువల్లీ రైట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ అండ్ దెన్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకుని యాజ్ అ మీడియం వి టాక్ టు ద కంప్యూటర్. సో వెన్ యూ స్క్రాచ్ ఇట్ డౌన్ టు ద బేసిక్స్ యూ విల్ ఫైండ్ ద రూట్ కాజ్ వెరీ వెల్. అందుకే చాలా కంపెనీస్లో ఇఫ్ దెర్ ఇస్ అ బగ్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ ఇన్సిడెంట్ రైట్, దే యూజువల్లీ హ్యావ్ అ 5 వైస్ అంటారనమాట. సో కీప్ ఆస్కింగ్ వైస్ 5 times అని చెప్పి ఒక థియరీ ఉంటుంది. సో అగైన్ దట్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్. సో నాట్ జస్ట్ ఇన్ యువర్ ఈ జాబ్ ప్రిపరేషనే కాదు ఆర్ ఇన్ జనరల్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు, ఇన్ లైఫ్ నేను చూసింది ఏంటి అంటే ఎవ్రీ టైమ్ యూ జూమ్ అవుట్ అ బిట్ మీకు పిక్చర్ ఇంకా బాగా కనబడుతుంది. అంటే లెట్స్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఇవాళ అందరూ కూడా ఓకే ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏమైపోతుందని చెప్పి జస్ట్ ఆ నారో స్పెక్ట్రమ్ చూస్తున్నారు. జూమ్ అవుట్ అ బిట్ రైట్. ఓకే ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఎందుకని రిస్క్ అంటున్నారు? బికాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రైమరీలీ కోడ్ అండ్ ఆ కోడింగ్ అనే పారాడిమ్ షిఫ్ట్ జరుగుతుంది. ఇట్ విల్ బి ఏఐ ఏజెంట్స్ విచ్ విల్ కోడ్ రైట్. ఓకే వెన్ ఏఐ ఏజెంట్స్ విల్ కోడ్ will there be anything left for software engineers? To answer that we need to understand okay as a software engineer as a whole కోడింగ్ కాకుండా ఇంకేమేం చేస్తాడు? ఓకే కోడింగ్ కాకుండా లెట్స్ సే ఇఫ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ అ ప్రాబ్లమ్ అండ్ దానికి సొల్యూషన్ అప్రోచ్ని వాళ్ళ డిఫరెంట్ కన్స్ట్రెంట్స్ని బేస్ చేసుకుని థింక్ చేస్తున్నారు. విల్ దాట్ బి డన్ బై ఏఐ? ఓకే ఇది కూడా చేసేస్తుంది. నౌ డూ వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ ఎల్స్? వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్. వీ హ్యావ్ కాంటెక్స్ట్ ఆఫ్ మచ్ మోర్ దెన్ వాట్ ఏఐ హ్యాస్ టుడే. మనకి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ వచ్చు, మనకి అబ్జర్వబిలిటీని ఏ విధంగా వాడుకుని మెట్రిక్స్ని అబ్జర్వ్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది చూసుకుని తెలుసు రైట్. ఓకే ఇంకా మనకి ఈ విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో అగైన్ కెన్ మోడల్స్
డూ బెటర్ దెన్ హ్యూమన్స్. ఓకే, చేయొచ్చు అనుకుంటే వేర్ కెన్ ఐ ఇంప్రూవ్ టు గెట్ బెటర్ విత్ దిస్ సినారియో. సో యూ సీ రైట్, వెన్ యూ డీప్ డౌన్ జస్ట్ కీప్ ఆస్కింగ్ why questions, or in general keep asking questions to your problem, you will zoom out automatically. ఆ జూమ్ అవుట్ అయినప్పుడు పిక్చర్ ఇంకా బాగా కనబడుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఐ థింక్ దెర్ వాస్ అ స్టాన్ఫర్డ్ రీసెర్చ్ కూడా, పీపుల్ హూ ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకర్స్ వాళ్ళ బిజినెసెస్ అనాలజీ థింకర్స్ కంటే 15 to 20% డిస్ప్రపోర్షనేట్గా గ్రో అయ్యాయంట. అంటే గ్రోయింగ్ అ కంపెనీ ఆర్ అ బిజినెస్ 1x 2x డిఫరెంట్, బట్ డిస్ప్రపోర్షనేట్గా అంటే ఎక్స్పోనెన్షియల్గా. ఇఫ్ యూఆర్ గ్రోయింగ్ అ బిజినెస్, ఇట్ కుడ్ బి డిస్ప్రపోర్షనేట్ ఇన్ ఎనీథింగ్. గ్రోయింగ్ అ స్కిల్ అవ్వచ్చు, రైట్, లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ డిస్ప్రపోర్షనేట్ అని చెప్పారంటే ఇట్ మీన్స్ ద కర్వ్, రైట్, ఆ బెల్ కర్వ్ ఈజ్ వెరీ స్టీప్ అని చెప్పి అర్థం. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో దీన్ని స్లోగా అలవర్చుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ సీ రిజల్ట్స్, రైట్. అగైన్ ఇది నేను నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను. నేను పర్సనల్గా ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ గురించి ఫస్ట్ టైం విన్నది ఐ థింక్ డ్యూరింగ్ ద కోవిడ్ టైం నవల్ రవికాంత్ దగ్గర నుంచి విన్నాను. దట్ టైం అంత అర్థం కాలేదు. బట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇట్ సెల్ఫ్, రైట్, వెన్ యూ టాక్ అబౌట్ సిస్టమ్ డిజైన్, చాలాసార్లు సిస్టమ్ డిజైన్లో పీపుల్ ఆర్ ట్రయింగ్ టు జడ్జ్ బేస్డ్ ఆన్ యువర్ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిస్టమ్ డిజైన్ ఉంది, హై లెవెల్ డిజైన్. దీనికి ఈ స్పెసిఫిక్ యూస్ కేస్కి కుబర్నెటిస్ వాడేద్దాం అంటున్నారు. ఎందుకు వాడుతున్నారు? అందరూ వాడేస్తున్నారు కాబట్టి, హైప్ ఉంది కాబట్టి. ఆర్ యూ ఏబుల్ టు థింక్ అబౌట్ ది ఫస్ట్ ప్రిన్సిపల్స్? దాట్స్ అ రియలీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో అక్కడ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దాన్ని ఇంకొంచెం బాగా నేర్చుకున్నాను. అండ్ ఫ్రమ్ దేర్, ఐ మీన్ టుడే ఏదైనా సరే, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ థింకింగ్ అబౌట్, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్, ఓకే, ఒక కొలాబరేషన్ డీల్ వచ్చింది ఈ కంట్రీ నుంచి, ఈ టూల్ గురించి, దీన్ని చేయాలా? ఓకే, ఎందుకు చేయాలి? వీళ్ళు అసలు, ఓకే, వీఆర్ తెలుగు క్రియేటర్, మళ్ళీ ఎందుకు రీచ్ అవుట్ అయ్యారు? ఈజ్ దర్ అ బెనిఫిట్ విత్ దిస్ ఫర్ అవర్ ఆడియన్స్, రైట్? దీన్ని ప్రైసింగ్ మోడల్ ఏంటి? ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఫర్ మీ టు డూ దిస్? ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అనుకోండి. నీ వీడియో చేస్తే మీరు చూస్తారు, బట్ మీకు పెద్దగా లాభం ఉండదు. సో లైక్ స్క్రాచింగ్ డౌన్ టు ద బేసిక్స్ ఆఫ్ ఇట్, టు ద కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఆశించి వీడియో చేస్తున్నాను. నాట్ జస్ట్ దిస్ గైస్, అంటే నేను ఏం చేశానంటే, మనకి ఈ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, ఇన్ జనరల్ ఈ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో, వాట్ ఈజ్ ఇట్? వీఆర్ ట్రయింగ్ టు రెప్లికేట్ హ్యూమన్స్. ఇవాళ ఏ వచ్చిందన్నా సరే ఇట్స్ ద సేమ్. ఇనీషియల్లీ మీరు ఆలోచిస్తే వి జస్ట్ హ్యాడ్ ఒక రూమ్ సైజ్ డక్ట్లు ఉండేవి టు బిల్డ్ అ మ్యాన్ మేడ్ క్యాల్కులేటర్. 1+2 చేయడానికి రూమ్ సైజ్ డక్ట్లు పెట్టి ఇనీషియల్గా క్యాల్కులేటర్ కనిపెట్టారు. ఎందుకని? బికాస్ స్లోలీ వీ వాంట్ టు మేక్ మషీన్స్ లైక్ థింక్ ఆర్ డూ సంథింగ్ లైక్ హ్యూమన్స్, రైట్? సో అందుకని ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్ కంప్యూటర్ సైన్స్, వాటిలో చాలా విషయాలు మీరు మీ లైఫ్లో వాడుకోవచ్చు. అగైన్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్, మీరు చాలామంది అన్న టైం మేనేజ్మెంట్ ఎలాగా అని అడుగుతూ ఉంటారు. ఇట్స్ సింపుల్. మీకు కనుక ఆపరేటింగ్ సిస్టంలో స్కెడ్యూలింగ్ ఉంటుంది, ప్రాసెస్ స్కెడ్యూలింగ్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది, రైట్? అది సరిగ్గా అర్థమవుతే యూ క్యాన్ యూస్ ద సేమ్ అల్గోరిథమ్స్ ఇన్ యర్ లైఫ్ గైస్, రైట్? అగైన్ ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్, బట్ ఇఫ్ యూ వాంట్ దీని గురించి సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ఆ స్కెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, వాటిని వాడుకుని మీరు మీ లైఫ్లో కూడా యాక్చువల్ టాస్క్స్ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేని మధ్యలో ఆపేయాలి, దీన్ని ఆపకూడదు. హౌ డు యూ హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ అట్ వన్స్? ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, త్రూపుట్ ఎలా పెంచుకోవాలి, ఎఫిషియన్సీ ఏ విధంగా పెంచుకోవాలి. ఆల్ ఆఫ్ దిస్ అగైన్ అక్కడ ఇట్స్ ఫర్ అ ప్రాసెస్. ఒక కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నాం, ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం, బట్ యూ కెన్ అప్లై ద సేమ్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఆల్సో. ఇదే విధంగా చాలా ఉంటాయి గైస్. సో ఈ వీడియో చేసినప్పుడు నా ఉద్దేశం సింపుల్. ఈ వీడియో చూడడం వల్ల మీ అందరికీ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ మీద సూపర్ క్లారిటీ వచ్చేసి రేపు నుంచి మీ అందరూ కూడా ఆ డైరెక్షన్లో ఆలోచిస్తారని చెప్పట్లేదు. బట్ మీలో చాలామందికి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ అనే పదాన్ని వినుంటారు. కాబట్టి ఓకే, ఇదేంటి, ఇది ఒకటే ఉందనుకుంటా అని చెప్పి దాని గురించి ఇంకా సెర్చ్ చేస్తారు. కాబట్టి సెర్చ్ చేసే కొద్దీ మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుద్ది, అండ్ స్లోలీ యూ కెన్ స్టార్ట్ ట్యూనింగ్ ఇన్ దాట్ వే. కాబట్టి ఆ విధంగా మీకు ఇది ఒక ట్రిగర్గా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇదే సార్ట్ ఆఫ్ పుషింగ్ మీరు మీ ఫ్రెండ్స్కి ఆర్ మీ చుట్టాలకి ఎవరైనా ఇద్దాం అనుకుంటే ప్లీజ్ టు షేర్ ద వీడియో. And I hope ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. If you want to support the content, please to subscribe and like the video. Thank you very much. Jai Hind, Jai Bharat.